బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే లాయర్ని కలుస్తాడు. ఇక లాయర్ అయితే కార్తీక్ చెప్పిన మాటలన్నీ విని, చూడండి కార్తీక్, మీరు చెప్పిందంతా విన్నాక ఒక్కటి నాకు అర్థమైంది. ఆ గన్ దీప చేతిలో ఉంది అంటున్నారు, అదే మీ వైఫ్. అలాగే దశరథ్ గారు ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నారంటున్నారు. అలాగే దీప షూట్ చేయడం ఇంట్లో అందరూ చూశానని చెప్పారని మీరే అంటున్నారు. ఇలాంటి సందర్భంలో తనకి బెయిల్ రావడం చాలా కష్టం. కానీ మీరు చెప్పారు కాబట్టి నేను బెయిల్కైతే అప్లై చేస్తాను అని వెనకాలనే ఇక కార్తీక్, లాయర్ గారు, ఎలా అయినా నా భార్యకి బెయిల్ రావాలి. ఎందుకంటే తనకి గన్ పట్టుకోవడం కూడా తెలీదు. అలాంటి తను గన్ ఫైర్ చేసిందంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. నా భార్య కూడా అదే చెప్తుంది. చూడండి కార్తీక్, ఆల్రెడీ ట్రిగ్గర్లో ఉన్న గన్ను పట్టుకుంటే వెంటనే పేలుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇది చూశాననే అంటున్నారు. మర్డర్ కేసు కాబట్టి బెయిల్ దొరకడం అయితే కష్టం. కానీ నేను మాత్రం బెయిల్కి అప్లై చేస్తాను. మీరు కావాల్సిన ఏర్పాట్లయితే చేసుకోండి అని చెప్పేసి లాయర్ అయితే అంటాడు. ఇక కార్తీక్, నేను ఏర్పాట్లయితే చేశాను, ఎలా అయినా నా భార్యకి బెయిల్ ఇప్పించండి అని కార్తీక్ అయితే ఇక డబ్బులు కట్టి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంతలోకి ఒక పక్కన ఎస్ఐ శివనారాయణకి ఫోన్ చేసి స్టేషన్కి రమ్మని చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న పారిజాతం అలాగే జ్యోత్స్న ఖచ్చితంగా బావా దీపకి బెయిల్ ఇప్పించడానికి వచ్చుంటాడు, అందుకే ఎస్ఐ మిమ్మల్ని పిలుస్తున్నాడు తాత అని వెనకాలనే ఇక పక్కన సుమిత్ర, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీప బయటికి రాకూడదు, దీప జీవితాంతం జైల్లోనే ఉండాలి మావయ్య గారు అని అంటుంది. శభాష్ సుమిత్ర, ఒక ఆడదానికి అన్యాయం జరిగితే ఏం జరుగుతుందో నువ్వు నిరూపిస్తున్నావు, అంతే, అదే పనిచెయ్యు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీప బయటికి రాకూడదు పారిజాతం అంటుంది. ఇక జ్యోత్స్న, గ్రనింగ్, అదే జరుగుతుంది. జీవితాంతం దీప జైల్లో చిప్పకుడు తినాలి, అది ఎప్పటికీ బయటికి రాకూడదు. మా డాడీని ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చిన దాన్ని ఎట్టి పరిస్థితిలో నేను వదలను అని జ్యోత్స్న అంటుంది. ఇక పక్కన్న శివనారాయణ, జ్యోత్స్న, అదంతా నేను చూసుకుంటాను, ఈ విషయంలో నువ్వు ఇక ఇన్వాల్వ్ కావద్దు. అది కాదు తాత, నేను కూడా నీతో పాటు వస్తాను, వద్దని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటాను అని శివనారాయణ. అమ్మ సుమిత్ర, నువ్వు ఇంటికి వెళ్ళి ముందు రెస్ట్ తీసుకొని రమ్మా, వెళ్ళు. జ్యోత్స్న అలాగే పారిజాతం దశరథని చూసుకుంటారు, నా మాట వినమ్మా అని చెప్పి సుమిత్రనైతే ఇక దశరథ ఇంటికి వెళ్ళమని అంటాడు. ఇక సుమిత్ర, సరే మామయ్య గారు అని అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది. ఇక శివనారాయణ కూడా స్టేషన్కి వెళ్ళొస్తారని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీప బయటికి రాకూడదు అని చెప్పేసి అంటారు. ఇక శివనారాయణ స్టేషన్ దగ్గరికి బయలుదేరుతాడు. ఇంతలోకి కూడా ఇక స్టేషన్ దగ్గరికి అయితే వస్తాడు. రాగాల్నే సెల్లో ఉన్న దీపం చూసి, దీప దీప అంటూ దీప దగ్గరికి వెళ్తాడు. కార్తీక్ బాబు, దశరథ గారికి ఇప్పుడు ఎలా ఉంది? దశరథ గారి ప్రాణానికి ప్రమాదం లేదా? చెప్పండి కార్తీక్ బాబు, మీరు హాస్పిటల్కి వెళ్ళారా? ఇప్పుడు ఎలా ఉన్నారు అని వెనకాలనే, దీప, మావయ్యని చూడటానికి వెళ్ళాను, కానీ మావయ్యకి ట్రీట్మెంట్ జరుగుతుందని డాక్టర్లు చెప్పారు, అంతవరకే నాకు తెలుసు. అక్కడ తాత మమ్మల్ని ఎవరిని రావద్దు అన్నారు, అందుకే మేమెవరూ అక్కడికి వెళ్ళలేదు దీప. అదేంటి కార్తీక్ బాబు, తాతయ్య వద్దన్నా మీరెలా వదిలేస్తారు? దశరథి గారికి ఎలా ఉందో ఏంటో అని వెనకాలనే అక్కడే ఉన్న ఎస్ఐ, ఇక అన్ని లెక్కలు తేల్తాయి, ఈరోజు నీ వైఫ్ ఆ గన్ ఫైర్ చేయలేదు, నువ్వు చూసావా అని అడిగావు కదా, ఈరోజు నీ భార్య ఆ గన్ ఫైర్ చేసిందో లేదో ఇప్పుడే తేలిపోతుంది. తనకి 7 ఏళ్ల శిక్ష పడుతుందో జీవిత ఖైదు శిక్ష పడుతుందో కాసేపట్లో తెలిసిపోతుంది అని వెనకాలనే ఇక కార్తీక్, ఎస్ఐ గారు ఏమంటున్నారు మీరు? అవును, తను గన్ ఫైర్ చేసింది కదా, ఆ బుల్లెట్ దశరథ గారి గుండెల్లోంచి డాక్టర్లు తీసేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఇప్పుడు ఆ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ ద్వారా ఈ గన్లో బుల్లెట్ దశరథ గారికి తగిలిందా, వేరే గన్లో బుల్లెట్ దశరథ గారికి తగిలిందో కాసేపట్లో రిపోర్ట్ బయటికి వస్తుంది. అప్పుడు నీ భార్య ఎక్కడ ఉంటుందో నువ్వే ఆలోచించుకో అని వెనకాలనే ఇక దీప కార్తీక్ షాక్ అవుతారు. అప్పుడే శివనారాయణ కూడా స్టేషన్కి వస్తాడు. రాగాల్నే కార్తీక్ని చూసి, నువ్వు ఇక్కడే ఉంటావనుకున్నాను రా, ఉన్నావా? ఎస్ఐ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకుని చంపిన ఈ దీపకి బెయిల్ రావటానికి వేల్లేదు, ఇది నాన్ బెయిలబుల్ కేసుగా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని వెనకాలనే శివనారాయణ గారు, ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి పిలిపించాను, వీళ్ళు బెయిల్ కోసం అప్లై చేస్తారు, బెయిల్ రాకూడదనే మీకు మళ్ళీ ఇక్కడికి రప్పించాను. ఒక్కసారి మీరు ఈ కేసు ఫైల్ చేసాం, దీని మీద సంతకం చేస్తే ఇది నాన్ బెయిలబుల్ కేసుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము అని వెనకాలనే ఇక శివనారాయణ, ఇప్పుడే సంతకం చేస్తాను అని అంటాడు. ఇంతలోకి అప్పుడే రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఇక కార్తీక్, తాత పని చేయి మాకు, అలా చేస్తే
దీప ఎప్పటికీ బయటికి రాదు. దీప ఎక్కడ ఉందని శౌర్య నన్ను పదే పదే అడుగుతుంది. ఒక కన్న తల్లికి తన బిడ్డని దూరం చేయకు తాత. ప్లీజ్ తాత, ఆపరా. ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావురా? అక్కడ జ్యోత్స్న అలాగే నా కోడలు సుమిత్ర దశరథకి ఏం కాదా తాత అని అడుగుతుంటే నా గుండె పగిలినంత పనవుతుందిరా. మీ మావయ్య అక్కడ చావు బతుకుల్లో ఉన్నాడు. బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారా. ఏ క్షణాన నా కొడుకు ఊపిరి ఆగిపోతుందో చెప్పలేము. అలాంటిది ఈ దీపని బ్రతికించమని, ఈ దీపని అరెస్ట్ చెయ్యొద్దని చెప్పమంటావా? నువ్వేం మనిషివిరా అసలు నువ్వు అని వెనకాలనే ఇక కార్తీక్, తాత నువ్వేమంటున్నావు? మావయ్య బ్రతకరా? అవునరా, నా కొడుకు నా కళ్ళ ముందే కన్ను మూస్తాడని డాక్టర్లు నిన్న చెప్పినప్పుడు నా గుండె ముక్కలైపోయిందిరా. ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది అనుకున్నాను. నా కొడుకుకు బదులు నీ భార్య నన్ను ప్రాణాలు తీసేసినా బాగుండేది కదరా. నా కొడుకు ప్రాణాలు తీసింది అని వెనకాలే ఇక దీప ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, తాత మావయ్యకేమీ కాదు. ఎలా చెప్తావురా నువ్వు? నువ్వు నీ భార్య ఏమైనా దేవుళ్ళా నా కొడుకుని బ్రతికించడానికి? నా కొడుకు చావుకు కారణమైన ఈ దీపని మాత్రం ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఎస్ఐ అక్కడ ఉన్న రిపోర్ట్స్ని తీసి చూస్తాడు. ఇక ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక శివనారాయణ సంతకం చేయబోతూ ఉంటే, సార్ ఒక్క నిమిషం ఆగండి, సంతకం చేయదు. ఏంటా సై, వీళ్ళ కన్నీళ్ళకి వీళ్ళ మాటలకి నువ్వు కూడా మోసపోతున్నావా అని వెనకాలనే, సార్ అది కాదు సార్, ఒక్కసారి మీరు ఆగండి. ఈ రిపోర్ట్స్ చూస్తే మీరే సంతకం చేస్తారో లేదో డిసైడ్ అవుతారు. ఏముందా రిపోర్ట్స్లో అని శివనారాయణ అంటాడు. సార్, మీ లైసెన్స్డ్ గన్లోంచి వెళ్ళిన బుల్లెట్ మీ అబ్బాయి దశరథ గారికి దిగలేదు. ఆ బుల్లెట్ ఈ గన్లో ఉన్న బుల్లెట్ వేరు సార్. అంటే ఈ అమ్మాయి మీ అబ్బాయిని షూట్ చేయనట్టే కదా అని అండగాలే ఒక్కసారిగా శివనారాయణ, కార్తీక్, దీప షాక్ అయిపోతారు. ఇక వెంటనే శివనారాయణ రిపోర్ట్స్ చేసి చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయి కుప్పకూలిపోతాడు. ఇక కార్తీక్ కూడా రిపోర్ట్స్ చూస్తాడు. ఇక ఆ రిపోర్ట్స్ చూసి, తాత ఇప్పటికైనా అర్థమైందా? అంటే మావయ్య దీప షూట్ చేయలేదంటే మావయ్యని ఎవరో బయట వాళ్ళే షూట్ చేశారు. ఇదంతా పక్కా ప్లాన్తో జరిగింది తాత. తాత ఇప్పటికైనా తెలిసిందా? దీప అలాంటి ఉద్దేశంతో ఉన్న మనిషి కాదు తాత. నీకు కాలు పట్టుకుంటాను తాత, దయచేసి కేసు వాపస్ తీసుకో ప్లీజ్ తాత అని వెనకాలే ఇక అక్కడున్న ఎస్ఐ, సార్ ఇది మ్యాచ్ కాలేదు అంటే తను ఈ షూట్ చేయలేదనే అర్థం కదా. మేం కూడా తనని ఇక విడిచిపెడతాం సార్. ఎందుకంటే గన్ తను షూట్ చేయడం మీ కళ్ళతో చూశారని చెప్పారని తనని మేము అరెస్ట్ చేశాము అని వెనకాలే ఇక శివనారాయణ, ఇన్స్పెక్టర్ గారు ఈ కేసులో ఆ అమ్మాయి తప్పేమీ లేదు, తనని వదిలేయండి అని చెప్పి శివనారాయణ ఇక అంటాడు. ఒక్కసారిగా దీప వచ్చి శివనారాయణ కాళ్ళ మీద పడి, తాతయ్య గారు నేనెప్పుడు కూడా దశరథ గారిని చంపాలనుకోలేదు. జ్యోత్స్న నాకు ఆవేశం తెప్పించి కోపం తెప్పించడం వల్ల జ్యోత్స్న చేతిలో గన్ లాక్కున్నాను తప్ప దశరథ గారిని కానీ జ్యోత్స్నని కానీ చంపాలన్న ఉద్దేశం నాకు లేదు. నా మాట వినండి తాతయ్య గారు అని దీప ఇక శివనారాయణ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఇక కార్తీక్ కూడా, తాత ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది కదా, నన్ను దీపని నమ్ము తాత. మావయ్యని ఒక్కసారి మమ్మల్ని చూడనివ్వు తాత. రండిరా రండి. నా కొడుకు ఎప్పటి వరకు ఉంటాడో, ఏ క్షణం వరకు ఉంటాడో కూడా నేను చెప్పలేను అని శివనారాయణ అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ, సార్ మీరు ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా? ఉన్నాయి ఇన్స్పెక్టర్ గారు. అయితే మీ ఇంట్లో సీసీ కెమెరాలు చెక్ చేస్తే దశరథ గారిని ఎవరు షూట్ చేశారో మనకి ఏదైనా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంది. ఒకసారి ఇంటికి వెళ్దామా అని వెనకాలనే ఇక శివనారాయణ, తప్పకుండా రండి ఇన్స్పెక్టర్ గారు అని వెనకాలనే, దీప పద మనం కూడా వెళ్దాము, మావయ్యని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళెవరో మనకి తెలియాలి అని చెప్పి కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా శివనారాయణ ఇన్స్పెక్టర్తో పాటు ఇక ఇంటికైతే బయలుదేరుతారు. ఇంతలోకి సుమిత్ర అయితే ఇంటికి వస్తుంది. ఇంట్లో ఉన్న దశరథ రక్తం అలాగే అవన్నీ చూసి ఒక్కసారిగా సుమిత్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. సుమిత్ర ఏడుస్తూ, ఎందుకు దీప ఇలా చేశావు? ఎందుకు ఆయన ఏ తప్పు చేశారు? ఆయన ఏ రోజు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అతని నోట్లోంచి కూడా ఏ రోజు ఒక్కల్ని ఒక మాట కూడా అనను. అలాంటి ఆయన్ని ఎందుకు దీప ఈ పరిస్థితికి తీసుకొచ్చావు అని దశరథ నుంచి సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న సుమిత్ర దగ్గరికి వాచ్మ్యాన్ వస్తాడు. ఇక వాచ్మ్యాన్ రాగానే ఇక సుమిత్ర, ఏంటి ఎలా ఉంది మేడం? సార్కేమీ కాదు కదా, సార్ బాగానే ఉన్నారు కదా అని అనగానే, ఏమో చెప్పలేం బాబు, ఆయన పరిస్థితి అయితే కండిషన్ సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు అని అనగానే ఇక వాచ్మ్యాన్, అమ్మా నన్ను క్షమించండి అమ్మా,
ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నాకెందుకనో అనుమానంగా ఉంది. ఏమంటున్నావు వీరబాబు? అవును, ఒక అతనైతే సార్కి ఇలా గన్ను తగిలినప్పుడు దొంగతనంగా పారిపోవడం చూశాను. అతన్ని పట్టుకునేందులో అనే లోపే అతను పారిపోయాడు. నాకెందుకనో అతనే ఏమైనా గన్ పేల్చాడేమో అనిపిస్తుంది అని అనగానే ఒక్కసారిగా సుమిత్రకి ఏమీ అర్థం కాదు. అదేంటి, ఎవరో ఒకతను గన్ తీసుకొని పారిపోవడం చూసావా నువ్వు? అవునమ్మా, ఈ విషయం నేను సార్ వాళ్ళకి చెప్దామంటే మీరు హాస్పిటల్కి వెళ్ళారని నేను చెప్పలేకపోయాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసరికి సార్ వాళ్ళు ఇంట్లో లేరు. అందుకే నేను విషయం చెప్పలేదు మేడం. మీరొచ్చారు, చూసి వచ్చాను అని అనగానే సుమిత్ర షాక్ అయిపోతుంది. దీప ఆయన్ని షూట్ చేసింది కదా, మరి ఇంకొక వ్యక్తి గన్ తీసుకొని పారిపోవడం ఏంటి అని తనకి ఏమీ అర్థం కాదు. ఇంకా ఒక పక్కన అయితే ఇక తాపిగా కూర్చొని ఉంటుంది. అది చూసిన పారిజాతం, ఇదేంటి ఇప్పటి వరకు సుమిత్ర అలాగే మీ తాత ముందు దశరథ గురించి బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు మాట్లాడావు. నిన్ను చూసి నాకు కూడా ఒకసారి షాకింగ్గా అనిపించింది. నువ్వు దశరథ గురించి బాధపడుతున్నావేమోనని నువ్వు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నావేంటే? గ్రాని, నేను ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నాను కదా, చూసావుగా. మరి ఇంకా నీకెందుకు నా మీద డౌట్గా ఉంది? అది కాదే, నా డౌట్ అంతా ఒకటే. నువ్వు దశరథకి సుమిత్రకి నిజమైన కూతురివి కాదు కదా, మరి ఎందుకని దశరథకి గన్తో షూట్ చేశారని తెలిసి ఇంత బాధపడుతున్నావు? నాకేదో అనుమానంగా ఉంది. గ్రాని, నీ అనుమానం ఏంటి చెప్పు? అది కాదే, అసలు దీప ఒక మనిషిని చంపే అంత మూర్ఖురాలైతే కాదు. చూశాం కదా, ఆ రోజు మీ అమ్మని గుడిలో వాళ్ళు కర్రతో చంపాలని చూస్తే తను అడ్డుకుని మరీ సుమిత్ర ప్రాణాల్ని కాపాడింది. అలాంటి దీప దశరథని చంపిందంటే ఎక్కడో నాకు అనుమానంగా ఉంది. గ్రానికి అనుమానం వచ్చిందంటే తాత మమ్మీకి కూడా అనుమానం వస్తుంది. ఆ అనుమానం రాకూడదంటే నేను ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక పారిజాతం, ఏంటి మాట్లాడవేంటి? గ్రాని, ఇప్పుడేంటంటావు? తాతని డాడీని చంపింది దీప కాదు నేనంటావా ఏంటి? అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు మాట్లాడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జ్యోత్స్న లేదు, దీప మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి సాఫ్ట్ కార్నర్ రాకూడదు. ఎంత పెద్ద ప్లాన్ చేసి దీపని నేను ఇరికించానో అలాంటిది దీప తప్పించుకోవడం జరగకూడదు. అవును, చాలా పెద్ద రిస్క్ చేసి దీపని డాడీని షూట్ చేశాడని అందరినీ నమ్మించాను. అలాంటిది ఇప్పుడు ఏదైనా తేడా వస్తే అది ఖచ్చితంగా బయటపడుతుంది. అలా పడకూడదు అంటే మా డాడీని షూట్ చేసిన ఆ సత్తిపండుగాడు ఇక్కడెక్కడ ఉండకూడదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక సత్తిపండుకి కాల్ చేద్దామని అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. ఇక పారిజాతం, ఇదేంటిది ఇంత సడన్గా ఎక్కడికి వెళ్తుంది ఇది అని చెప్పి పారిజాతం అయితే అనుకుంటుంది. ఇక ఇంతలోకి శివనారాయణ, దీప, కార్తిక్ ఇక పోలీసులైతే సుమిత్ర ఇంటికి వస్తారు. ఇక సుమిత్ర అప్పుడే కిందకి వస్తుంది. రాగానే దీప, కార్తిక్, దశరథ, శివనారాయణ రావడం చూసి, మావయ్య గారు, ఈ దీపనేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? మా మహాతల్లి, ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా బొట్టు తీసేసిందా లేదా అని చూడటానికి వచ్చావా? సుమిత్రమ్మ, అలా మాట్లాడద్దు, నేను ఎప్పటికీ అలాంటి పని చేయను అని అంటూ ఉంటే, మావయ్య మీరేంటి దీపని ఇక్కడికి తీసుకొచ్చారు? మీరు కూడా దీప కళ్ళబుల్లి మాటల్ని నమ్ముతున్నారా? ఇప్పటి వరకు ఆ మాటలు నమ్మి నేను మోసపోయాను. ఈరోజు ఆయన ప్రాణాల మీదకి వచ్చేలా చేసుకున్నాను. మీరు కూడా దీప మాటల్ని నమ్ముతున్నారా? అది కదమ్మ సుమిత్ర, నేను చెప్పేది విను. దశరథ గుండెల్లోకి వెళ్ళిన బుల్లెట్టు దీప పేల్చిన గన్లోంచి రాలేదు. ఆ బుల్లెట్టు వేరే గన్ నుంచి పేలిందని ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. అందుకనే ఎస్ఐ గారు దీప నేను ఇక్కడికి వచ్చింది అని వెనకాలనే, ఏంటి మావయ్య గారు మీరు అంటుంది? అవునమ్మా అని వెనకాలనే, మేడం మీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని ఓపెన్ చేస్తే ఈ ఇంట్లోకి గన్ ఫైర్ అయిన రోజు ఎవరైనా వచ్చారో అన్నది తెలుస్తుంది. అప్పుడు దశరథ గారిని ఎవరు షూట్ చేశారో మాకు తెలుస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్రకి వాచ్మెన్ చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. మావయ్య గారు, ఇందాక వాచ్మెన్ వీరబాబు వచ్చి చెప్పాడు, ఆ రోజు ఆయన గన్ ఫైర్ జరిగిన రోజు ఒక వ్యక్తి గన్ తీసుకొని పారిపోవడం వీరబాబు చూశాడంట. అతను వెనకాల పరిగెత్తేలోపు అతను వెళ్ళిపోయాడని చెప్పాడు. అంటే దీప ఆయన్ని గన్తో షూట్ చేయలేదంటే అతనే ఆయన్ని షూట్ చేశాడేమో. ఏంటి సుమిత్ర నువ్వు అంటుంది? మావయ్య, తాత, అంటే ఖచ్చితంగా ఇది ఇంకెవరి పని అయి ఉంటుంది. మనం సీసీ కెమెరా చూస్తే అన్నీ తెలుస్తుంది.
అని చెప్పేసి సీసీటీవీని ఓపెన్ చేసి చూస్తారు. ఇక సీసీటీవీని ఓపెన్ చేసి చూడగానే అప్పుడే కిటికీలోంచి ఒక వ్యక్తి గన్ షూట్ చేయడం కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా సుమిత్ర అలాగే శివన్నారాయణ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అయితే చూసారా చూసావా తాత అని ఎనగాలే ఇక వెంటనే శివన్నారాయణ అలాగే సుమిత్ర వీడు ఆ రమ్య భర్త సత్తిపండు కదా, అవును ఆ రోజు రమ్య భర్త సత్తిపండు ఇంటికి వచ్చాడే వాడే వీడు అని ఎనగాలే ఒక్కసారిగా దీప అలాగే కార్తీక్ షాక్ అవుతారు. ఇక దీప కూడా అవును వీడే అంటే వీడిని వీడిని పురమాయించింది జ్యోత్స్న. అలాంటప్పుడు ఈ గన్తో షూట్ చేసింది వీడే అయినప్పుడు జ్యోత్స్నే ఇదంతా చేసిందా అని కార్తీక్ దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ సార్ ఈ వీడియోలో ఉన్న అతన్ని ఎక్కడున్నా సరే మేము పట్టుకుంటాము, మీరు ఇక ఈ విషయం గురించి మర్చిపోండి అని అనగానే సుమిత్ర అలాగే శివన్నారాయణ అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక దీప కార్తీక్ మాట్లాడుకుంటారు. కార్తీక్ బాబు సత్తిపండు దశరథ్ గారిని షూట్ చేశాడంటే అవును దీప అర్థం కావట్లేదా, దీని వెనక జ్యోత్స్న పాత్ర కూడా ఉంది. అంటే జ్యోత్స్న నన్ను ఈ కేసులో ఇరికించాలని. అవును జ్యోత్స్నే ఇదంతా చేసింది. సత్తిపండు దొరికితే అన్ని నిజాలు మనం చెప్పడం కాదు, ఆ సత్తిపండు ద్వారానే తాతకి అత్తకి అందరికీ నిజాలు తెలిస్తే. అందుకే దీప నేను అక్కడ ఏమీ మాట్లాడలేదు, నువ్వు కూడా ఏమీ మాట్లాడద్దు అని కార్తీక్ అయితే చెప్తాడు. ఇక వీళ్ళందరూ హాస్పిటల్కి అయితే వస్తారు. ఇంతలోకి జ్యోత్స్న అయితే ఇక ఫోన్ తీసుకొని సత్తిపండుకి కాల్ చేస్తుంది. ఇక అప్పుడే సత్తిపండు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మేడం పని అయిపోయింది ఫోన్ చేయరనుకున్నాం మరి ఫోన్ చేశారు. ఏయ్ నేను చెప్పేది విను, నీ అకౌంట్లోకి నేను మనీ ట్రాన్స్ఫర్ చేశాను. అలాగే నువ్వు కొన్ని రోజులు ఈ ఊర్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపో. మేడం మీరిచ్చిన డబ్బుతో ఎప్పుడప్పుడు గోవా వెళ్ళిపోదామని చూస్తున్నాను, మీరు డబ్బులేండి, నేను ఇప్పుడే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మీ పేరు చెప్పుకొని మొదటిసారి ఫ్లైట్ ఎక్కి గోవా వెళ్తాను అని వెనకాలని సరే నేను ఇప్పుడే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నువ్వు చూసుకో అని చెప్పేసి జ్యోత్స్న కాల్ కట్ చేసి ఇక లోపలికి వస్తూ ఉంటే అప్పుడే శివన్నారాయణ అలాగే సుమిత్ర దీప కార్తీక్ వస్తారు. అది చూసి పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక పారిజాతం అయితే ఏంటండి ఈ పాపిష్టి దాన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు, బతికున్న దశరథిని ఇది చంపడానికా ఇక్కడికి వచ్చింది, ఏంటి సుమిత్ర ఇప్పుడే చెప్పావు కదా దీపని ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు నుంచి విడిపించడానికి వీల్లేదని, ఇంతలోకి దీపని ఇక్కడికి తీసుకొచ్చావేంటి, ఇదేనా నీ కోపం, దీని మాయ మాటలకి మళ్ళీ నువ్వు పడిపోయావా అని వెనకాలనే ఇక జ్యోత్స్న ఇదేంటి నమ్మలేకపోతున్నానే, తాత మమ్మీ ఇక్కడికి దీపం తీసుకురావడం ఏంటి, ఖచ్చితంగా ఏదో జరిగింది అని చెప్పేసి ఇక జ్యోత్స్న మమ్మీ ఈ దీప ఇక్కడుందేంటి, తాత ఇంకా నువ్వు దీపం నమ్ముతున్నావా, డాడీ అక్కడ అన్కాన్షియస్లో ఉన్నారు, అలాగే ఇప్పుడు డాడీ ప్రాణాలకి ప్రమాదం లేదని కూడా డాక్టర్లు చెప్పలేదు, నువ్వు దీపని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు తాత అని వెనకాలనే ఇక కార్తీక్ జ్యోత్స్న నువ్వు వాగుతావా, అత్తకి తాతకి దీపకి మావయ్యని చంపిన విషయంలో ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. అవును మావయ్య గుండెల్లో ఉన్న బుల్లెట్ దీప గన్లోంచి రాలేదని తెలిసింది, అందుకే పోలీసులు దీపని విడిపించారు, ఇక నువ్వు దీని గురించి మాట్లాడకు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇదేంటి నేను ఇంత చిన్న లాజిక్ని మిస్ అయ్యాను, బుల్లెట్ మ్యాచ్ అయితేనే కదా దీపకి జైలు శిక్ష పడుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి, సత్తిపండు షూట్ చేసిన విషయం వీళ్ళకి తెలిసిపోతే అని భయపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడు. ఇక డాక్టర్ పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు, తను బ్రతకడం అయితే కష్టం, చివరి చూపుగా మీరు వెళ్ళి ఆయనతో ఏదైనా మాట్లాడంటే మాట్లాడుకోండి, మీరెవరైనా ఆయన్ని మాటలతో రెస్పాండ్ అయితే ఆయన బతికే అవకాశం ఉంది అని వెనకాలనే ఇక శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న నువ్వే దశరథకి ఒకగానొక కూతురివి, వాడికి ఈ ప్రపంచంలో నువ్వంటేనే చాలా ఇష్టమమ్మా, వెళ్ళు నీ మాటలతోనైనా వాళ్ళలో చలనం వస్తుందేమో, వెళ్ళమ్మ దీప అని వెనకాలనే ఇక జ్యోత్స్న అయితే లోపలికి వెళ్తుంది. ఇక డాడీ అంటూ దశరథ చేపట్టుకొని పిలుస్తుంది, కానీ దశరథకి మాత్రం స్పృహ రాదు. ఇక అక్కడే ఉన్న సుమిత్ర అలాగే దశరథ కూడా ఇక శివనారాయణ కూడా డాడీ అని జ్యోత్స్న పిలుస్తున్న పలకకపోయేసరికి సుమిత్ర ఏడుస్తూ ఏవండి ఏవండి అని అరుస్తూ ఉంటుంది. ఇక దశరథని దశరథ అంటూ శివనారాయణ పిలుస్తూ ఉంటాడు, కానీ దశరథలో మాత్రం చలనం రాదు. ఇక అప్పుడే దీప లోపలికి వచ్చి దశరథ చెయ్యి పట్టుకొని దశరథ గారు అని అంటూ ఉంటే
ఒక్కసారిగా దీప స్పర్శ, ఒక్కసారిగా దీప గొంతు దశరథ చెవుల్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా దశరథలో చలనం వస్తుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, ఇదేంటి, జోష్న దశరథని చిన్నప్పటి నుంచి కూతుర్లాగా చూసుకున్నాడు. అలాగే సుమిత్ర, శివనారాయణ ఈ ముసలోడు పిలుస్తున్న దశరథల చలనం రాలేదు. ఏ సంబంధం లేని దీప పిలిస్తే దశరథల స్పర్శ వచ్చిందేంటి, దశరథ కళ్ళు తెరవడం ఏంటి అని పారిజాతంకి షాక్ అవుతుంది. ఇక జోష్న, ఎందుకంటే ఈ దీప ఈ వీళ్ళ సొంత రక్తం కాబట్టి, దీపే అసలు వారసురాలు కాబట్టే నాన్నకి దీప స్పర్శ రాగానే స్పృహ వచ్చింది. అవును దీపా, ఎలా అయినా నిన్ను అడ్డు తప్పించుకోవాలన్న ప్రతిసారి ఏదో ఒకటి చేసి బయటపడుతున్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే బయటపడ్డావు. నిన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటే ఇక డాక్టర్స్ అక్కడికి వచ్చి, పేషెంట్కి స్పృహ వచ్చిందంటే పేషెంట్ ట్రీట్మెంట్కి సహకరిస్తున్నట్టు, మీరు వెంటనే బయటకు వెళ్ళండి అని అందరినీ బయటికి పంపించేసి డాక్టర్ దశరథకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా సుమిత్ర, దీప, ఆయన ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే అని ఎన్నో మాట్లాడినాను, కానీ ఈరోజు ఆయన కళ్ళు తెరవడానికి కారణం నువ్వే దీప అంటూ ఒక్కసారిగా సుమిత్ర దీపకి రెండు చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది. ఇక అది చూసి పారిజాతం జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.